ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో రోజురోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి. అటు మృతుల సంఖ్య 5కు చేరింది. ఇక ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 35 మంది బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. తర్వాత జగ్గయ్యపేటలోని సీతారాంపురం ఏరియా అలాగే ఎస్ఎన్ పేట ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడి పరిస్థితిని సమీక్షించారు. జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో 4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్నాయన్నారు మంత్రి సత్యకుమార్. స్థానికంగా నీరు ఎర్రగా వస్తుందనే అంశం మీద ఇప్పటికే సమీక్ష నిర్వహించామని చెప్పారు. పైప్ లైన్లు కూడా సరిగా లేవని, కాల్వల్లో నుంచి ఉన్న పైప్ లైన్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇక ఆసుపత్రిలో చేరిన వారికి చికిత్స అందిస్తున్నాము అంటున్న మంత్రి సత్యకుమార్తో మా కరెస్పాండెంట్ రాము ఫేస్ టు ఫేస్. మనతో పాటు మంత్రి సత్యకుమార్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, డయేరియా పేషెంట్లందరినీ కూడా మీరు పరామర్శించారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్పారు, మీకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? గత 3 రోజుల నుంచి జగ్గయ్యపేట ప్రాంతంలో జగ్గయ్యపేట ఆసుపత్రికి ఎక్కువగా డయేరియా కేసులు వస్తున్నాయి. మాకు తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని పంపడం, వారు రావడం, డిఎంఎన్హెచ్ఓ ఇతర అధికారులు కూడా వీటి మీద మానిటర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మక్కపేట, ఎస్ఎంపేట, జగ్గయ్యపేట మున్సిపాలిటీ ప్రాంతంలో కొన్ని చోట్ల 3 రోజుల నుంచి 4 రోజుల క్రితం కలుషిత వాటర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. నీరు పచ్చగా రావడం, కొద్దిగా వాసన రావడం, ఇది కారణాలుగా ప్రాథమికంగా తెలుస్తోంది. పూర్తిగా చూడాల్సి ఉంది. ఎందుకంటే వీటిని శాంపిల్స్ కూడా పంపడం జరిగింది. 24 వాటర్ శాంపిల్స్ని, 11 స్టూల్ శాంపిల్స్ని కూడా పంపడం జరిగింది. వాటిని ఒకసారి చూసిన తర్వాత ప్రధాన కారణాలు ఏం తెలుస్తున్నాయి. కొంతమంది పానీపూరి తిన్నామని, కొంతమంది హాస్టల్ నుంచి వచ్చామని, ఈ రకంగా వివిధ కారణాలు చెప్తున్నారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో ఇటువంటివి వస్తుంటాయి. అందుకని ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవలే ఆర్డబ్ల్యూఎస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ శాఖ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒకసారి సమీక్ష కూడా జరిగింది. దాంట్లో చీఫ్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్లకు, దానికి అనుగుణంగా కలెక్టర్లందరితో కూడా సమీక్ష చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన విషయం గురించి, ప్రజల్లో ముఖ్యంగా వ్యక్తిగత పరిసరాల శుభ్రత గురించి పాటించాల్సిన విషయం కూడా చెప్పడం జరిగింది. సార్, అయితే దాదాపు 35 మందిలో కూడా అందరూ ఒక ఎర్ర రంగు నీళ్లు వచ్చాయండి మంచినీళ్లలో. అందువల్ల మాకు ఈ రకంగా అప్పటి నుంచి వామిటింగ్స్ కానీ, విరోచనాలు, వాంతులు కానీ అయ్యాయి అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దాని మీద మున్సిపల్ శాఖతో కూడా ఏమైనా దాని మీద సమీక్ష చేయడం కూడా జరిగింది. 3 రోజుల క్రితమే సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చాలా చోట్ల పైప్ లైన్లో లీకేజ్లు ఉండడం, గత కొన్ని సంవత్సరాలుగా వాటిని సరైన నిర్వహణ చేయకపోవడము, మురుగునీరు ఇది డ్రైనేజ్ కాలువలపైన పైప్ లైన్లు వేయడము, దాంతో వాటిని కలవడం, మిగతా చాలా చోట్ల ప్రజలు కూడా ఈ ప్రెజర్ తక్కువ ఉండడం, వాటర్ ప్రెజర్ తక్కువ ఉండడం, మోటార్లు వేయడం, దానివల్ల కూడా వాటర్ సక్ చేయడం వల్ల ఈ కలుషిత నీరు వాటిలో కలిసి అది మెయిన్ పైప్ లైన్లో వచ్చి ఇళ్లకు సరఫరా కావడం, దానివల్ల కూడా ప్రధానంగా ఈ డయేరియా బారిన పడుతున్నారనే విషయం తెలుస్తుంది. దాని మీద సమీక్ష చేయడం జరిగింది. కలెక్టర్లకు అనుగుణంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా పూర్తిగా సమీక్ష నిర్వహించి దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకునేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దీని మీద అయితే చర్యలు అయితే ఉంటాయి. కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశాము అని చెప్పి మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, జగ్గయ్యపేట.